వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. టైం 3:33 అవుతుంది. ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే రాజమండ్రికి వచ్చాం. అడ్వాన్స్ 950 రూపీస్ ఏమో ఇచ్చినాం, అవి రిటర్న్ తీసుకోలే, మర్చిపోయినాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ BNB. సో మా బాల్కనీ నుంచి వ్యూ ఇది, ఇట్లా ఉంది వ్యూ. మొత్తం కొండలే. టెంపుల్ పక్క సైడ్ ఉంది, అది కూడా చూద్దాం పండి. టెంపుల్ అక్కడ ఉంది, ఇంకో కొండది. బట్ సూపర్ ఉంది వెదర్. ఇప్పుడు మార్నింగ్ టైం 6 ఏమో అవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా ఈరోజు డే 3 అనుకుంటా మా డ్రైవ్లో. సో లెట్స్ గో టు టెంపుల్. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా గుడికి వెళ్తున్నాం. సో గుడి దగ్గరికి వెళ్ళాక మనం ఒక పంచ కొనుక్కోవాలి. పంచను బనీని కొనుక్కొని పూజ ఉంది ఒకటి, ఆ పూజకి అటెండ్ అవుదాం. మన కారు నిన్న వర్షంలో దర్శింది, అందుకే ఇంత నీట్గా ఉంది. ఓకే, లెట్స్ గో టు టెంపుల్. ఇంకా బాయ్ బాయ్, మళ్ళీ దర్శనం అయిపోయాక కలుద్దాం. టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. కార్ పార్క్ చేసేసి మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ 10:45 అవుతుంది టైము. ఇది మనం పులిహోర లాంటివి అట్లా రోడ్ ఎక్కినాక ఉంటే తిందాం. 10:45 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కథ, ఇక లంచే చేయాలి డైరెక్ట్. ఈ బెడ్ కాకుండా తింటే మన తిండి ఎటు కాకుండా అవుతుంది. ఇప్పుడే మనకు అంత టైం లేదు, 12 కట్టదు. టైం 3:33 అవుతుంది. ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే రాజమండ్రికి వచ్చాం. సో అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వెళ్ళాక టీ బ్రేక్ కోసం ఒక దగ్గర ఆగాం కదా, అక్కడ రియలైజ్ అయినాం. మేము నైట్ తీసుకున్న రూమ్కి అడ్వాన్స్ 950 రూపీస్ ఏమో ఇచ్చినాం, అవి రిటర్న్ తీసుకోలే, మర్చిపోయినాం. సో ఆ అమౌంట్ కోసం మళ్ళీ రిటర్న్ అన్నవరం వెళ్ళి ఆ అమౌంట్ తీసుకొని అక్కడే సత్రంలో అన్నదానం ఉంటే లంచ్ చేసేసి అక్కడ నుంచి రాజమండ్రికి స్టార్ట్ అయినాం. ఇప్పుడు రాజమండ్రికి వచ్చేసినాం. 3:30 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ ఏంటంటే సింహాచలం వైజాగ్ క్యాన్సిల్ చేసుకొని రాజమండ్రికి వచ్చి ఇక్కడ నుంచి నెక్స్ట్ డిమార్ట్కి వచ్చినాం. ప్రజెంట్ డిమార్ట్లో ఉన్నాం. కొద్దిగా షాపింగ్ చేసి ఇక్కడ నుంచి రంపచోడవరం మారేడుమిల్లికి వెళ్తున్నాం. సో మారేడుమిల్లి మనం లాస్ట్ మంతే వెళ్ళేసి వచ్చినాం బైక్ రైడ్. సో ఇది మళ్ళీ సెకండ్ టైం. 2024లో ఇది 3rd టైం మారేడుమిల్లికి వెళ్ళడం. సో ఇప్పుడు మారేడుమిల్లికి వెళ్తున్నాం. మారేడుమిల్లికి వెళ్ళి నైట్ స్టే అక్కడ చేసి రేపు మారేడుమిల్లి చూసి, అన్నవాళ్ళు చూడలేదంటే, సో మారేడుమిల్లి మళ్ళీ ఇంకోసారి చూసి రేపు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవడమే. సో ప్రస్తుతానికైతే ఇది ప్లాను. సో ప్లాన్లు అన్నీ సడన్గా చేంజ్ అవుతాయి. ఎప్పుడు ఎటు పోతామో నాకు కూడా అర్థమవుతలేదు. ఇట్లా ఫ్యామిలీస్తోని ట్రిప్స్కి వస్తే ఇట్లా ఉంటుంది అన్నట్టు. మనం సోలో రైడింగ్ అనుకోండి, మనం ముందే అన్నీ ప్రిపేర్ అయి ఉంటాయి కాబట్టి ఎటు వెళ్ళాలి ఏందనేది ప్రీ ప్లాన్ ఉంటుంది. సో ఇట్లా ఫ్యామిలీస్తో వస్తే అటు ఇటు ఆగమాగం అయిపోతుంది. సో ఫైనల్గా అయితే రాజమండ్రికి వచ్చాం. ఇక్కడ నుంచి మారేడుమిల్లికి వెళ్ళాలి. కొద్దిగా షాపింగ్ చేసి మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోదాం. లంబసింగి 193, అరకు 293, విజయనగరం 378. ఇట్లా వైజాగ్ కూడా పోతాయి.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో మళ్ళీ అయితే మనం మారేడుమిల్లికి వచ్చేసాం. వైజాగ్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని మారేడుమిల్లికి వచ్చేసాం. మారేడుమిల్లి నేను ఇది రావడం 4th టైం, ఈ ఇయర్లోనే 3rd టైం. ఇది 2024 డిసెంబర్ 24th ఈరోజు. సో ఈ ఇయర్లో 3rd టైం మారేడుమిల్లి రావడం. సో అందుకే పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. విష్ణన్న వాళ్ళకి కొంచెం చూపించిన ఈ లొకేషన్ అండ్ వాళ్ళకి ఇంకొన్ని ప్లేసెస్ తీసుకెళ్ళాలి. సో కొల్లూరు వాటర్ ఫాల్స్, పుష్ప బ్రిడ్జ్ అవి చూపించేసి చలో ఇంటికి ఇంకా ఈరోజు. సో ఈ ఒక్క బ్రిడ్జ్ ఉంది కదా, ఐరన్ బ్రిడ్జ్, ఈ ఒక్క లొకేషన్ చూపించాయి. ఎందుకంటే మా కార్ కూడా ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేయలేదు ఈ ఏరియాలో. సో ఎలాగో మనం లాస్ట్ మంతే వచ్చాము ఇక్కడికి మారేడుమిల్లి, ఆల్రెడీ మీరు ఆ బ్లాగ్ చూసే ఉంటారు. సో అందుకని చెప్పి ఈసారి ఏం పెద్దగా ఎక్స్ప్లోర్ చేయట్లేదు, జస్ట్ ఈ ఒక్క లొకేషన్కే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి చలో కొల్లూరు వాటర్ ఫాల్స్ అండ్ పుష్ప బ్రిడ్జ్, దెన్ ఇంటికి ఇంకా. సో మళ్ళీ వచ్చేసాం కొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో ఈ వాటర్ ఫాల్ ఒకటి చూసేసుకొని, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా దిగలేదు మనం, ఈసారి ట్రై చేద్దాం వాటర్లో దిగడానికి. సో కొంచెంసేపు ఎంజాయ్ చేసి మనం లాస్ట్ టైం స్టే చేసిన హోటల్లోనే ఫుడ్ ఆర్డర్ చేసాం. సో అక్కడ ఫుడ్ తినేసి చలో హోమ్. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఒక 2 అవర్స్ ఇలా స్పెండ్ చేసి మనం లంచ్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. సో ద బ్యూటిఫుల్ కొల్లూరు వాటర్ ఫాల్స్. 1 month 2 months గ్యాప్లో 2 times వచ్చాం మనం. సో కొంచెం వాటర్లో దిగి చిల్ అయిపోదాం, ఎంజాయ్ చేద్దాం. వాటర్ ఫుల్ చల్లగా ఉన్నాయి, కూల్ వాటర్, డీప్ ఫ్రిడ్జ్లో వేసినట్టున్నాయి వాటర్ అయితే. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు దిగలే కదా, ఇప్పుడు దిగిన మస్తు అనిపించింది, సూపర్ ఉంది. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, కానీ మస్తు ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ భోజనం చెప్పాను, మేము లాస్ట్ టైం దిగిన రిసార్ట్ ఉంది కదా, అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాం. సో ఫుడ్ వస్తే ఈ పాటికి ఫుడ్ రావచ్చు. ఇప్పుడు 1:20 AM అవుతుంది టైము. సో లంచ్ చేసేసి డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే వయా భద్రాచలం, మహబాద్, తొర్రూర్, వరంగల్. సో ఇది మా రూట్. రైస్, ఇది కర్రీ, ఇది పప్పు, ఇది రసం,
పెరుగు. ఓకే తినేసి స్టార్ట్ అయిపోదాం. ఇంకా అయిపోయిందా? రెడీ అయినా? ప్లేట్స్ తీసుకురండి, పేపర్ ప్లేట్స్. వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా? ఫుడ్ అయితే టేస్ట్ సూపర్ ఉంది. అందరం కడుపు నిండా తిన్నాం. బాగుంది కదా కర్రీ? ఓకే సూపర్ వర్త్. మనం మెంబర్స్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది ఎక్కడ? పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర. సో ఆర్డర్ చేస్తే ఫుడ్ మనకి ప్రిపేర్ చేసి పెడతారు. ఒక 1 అవర్ టైం ఇవ్వాలి. మనం వాటర్ ఫాల్ పోయే ముందు ఆర్డర్ చేసినాం అనుకో, మనం పోయి వచ్చేలోపు వస్తుంది. సో తినేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా సూపర్ ఉంది వాటర్ ఏంది ఫుడ్ అయితే. కర్రీస్ అన్నీ ఎక్దమ్ ఉన్నాయి. సో లెట్స్ గో టు హోమ్. ఇంకా సో ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.